61వ అధ్యాయము 7వ వచనం. మీ అవమానముకు ప్రతిగా రెట్టింపు ఘనత నందుదురు. ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించు వారు సంతోషించుదురు. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు. నిత్యానందము వారికి కలుగును. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవా యేసయ్యా, నీ నామమునకు వేలాది స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రి వేళ అన్నా కొద్ది మందిగా కూడి నిన్ను ఆరాధించడంలోను, నేను ఘనపరచడంలోను నీ కృప మా పైన కుమ్మరించినందుకు వేలాది స్తోత్రాలు తండ్రి. చేరిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. మనుష్యుడు మాట్లాడితే ప్రయోజనం లేదు కానీ దేవా, మీ పరిశుద్ధ ఆత్మను కుమ్మరించి మాకు అవసరమైన మాటలు మాతో మాట్లాడమని మా ప్రభువును మా రక్షకుడైన యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మనం చదువుకున్నటువంటి భాగం మనం గమనిస్తే ఏమంటున్నాడు అంటే 61వ అధ్యాయం 7వ వచనంలో, నీ అవమానముకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. ఏంటంట? అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. అంటే మనకొకప్పుడు అవమానం వచ్చింది, ఆ అవమానంని మరి తీసివేసి ఏం చేస్తానంటున్నాడంటే దానికి రెట్టింపు ప్రతిగా రెట్టింపు ఘనత ఇస్తానంటున్నాడు. ఘనత అంటే గొప్ప చేయటం, గొప్ప అన్నమాట. గొప్పగా చేయటం, గొప్ప చేయటం, ఘనత చేయడం. ఘనత అంటే గొప్ప చేయటం, అంటే గొప్పవారిని చేస్తాడు అన్నమాట. మనకి ఎన్నో అవమానాలు అవన్నీ వచ్చినాయి, వాటన్నిటిని తీసివేసి ఏం చేస్తాడంటే గొప్ప చేస్తాడు. ఘనత గొప్ప చేస్తానంటున్నాడు. ఘనత అంటే గొప్ప అన్నమాట, గొప్ప చేస్తానంటున్నాడు. ఘనత పొందాలి అంటే ఏముండాలి మనలో? ఘనత పొందాలి, ఘనత రావాలి అంటే ఆ ప్రభువు మన అవమానాన్ని తీసి ఘనత పొందాలి అంటే మనం ఏం చేయాలి? చూడండి, సామెతలు 15వ అధ్యాయము లాస్ట్ వచనం 33వ వచనం. 15వ అధ్యాయము, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞాన అభ్యాసనమునకు సాధనము, ఘనతకు వినయముండును. ఘనతకు ముందు వినయముండును. వినయం ఉంటుంది. వినయము అంటే విధేయత చూపటం అన్నమాట. వినయంగా ఉన్నాడు రాయుడు, చాలా మంచోడు. వినయం అంటే వినయంగా ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏమొస్తుందంట? ఘనత వస్తుంది. అంటే ఘనత వచ్చే ముందు ఏముంటుందంటే వినయం ఉంటుంది అనమాట. ఎవరైతే ఎగిరెగిరి పడతారో వాళ్ళకి ఏముండదు? ఘనత ఉండదు అన్నమాట. కాబట్టి వినయానికి ముందు, ఘనతకు ముందు వినయం ఉంటుంది అన్నమాట. వినయం ఉండటం, వినయంగా ఉండటం అంటే చెప్పినట్లు చేయడం అన్నమాట. మరి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కదా,
దేవుని వాక్యానుసారంగా మనం జీవిస్తూ ఉన్నామా? దేవుని మాటకు వినయము కలిగి జీవిస్తూ ఉన్నామా? ఆలోచన చేయాలి. మరి ఒక ప్రవక్తని దేవుడు నినివే పట్టణానికి వెళ్ళముంటే ఆయన ఏం చేశాడు? తర్షీసు పట్టణానికి వెళ్ళాడు, తర్షీసుకి వెళ్ళాడు. అంటే దేవుని మాటను ఏం చేయాలా? వినలా, వినయం పాటించలా. దేవునికి వినయంగా లేడు యోనా. అందుకే ఏం చేయబడ్డాడు? అవమానించబడ్డాడు. పోయి నిద్రపోతా అన్నారు, అందరూ నిద్రపోతా ఉన్నాడు, అడుగుని ఏరి నిద్రపోతా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మరి నిద్రపోతా అని నిందకు గురయ్యాడు. అంత మాత్రమే కాకుండా అక్కడున్నటువంటి ప్రజలందరూ కూడా ఏం చేశారు అంటే తీసి ఏం చేశారు? సముద్రంలో వేశారు. దేవుని మాట వినకపోతే అవమానం వచ్చింది. దేవుని మాటకు వినయం లేకపోతే సముద్రం అగాధంలో వేయబడ్డాడు అన్నమాట. జాగ్రత్త. దేవుని మాటకు లోబడకపోతే సముద్రము లాంటి, అగాధము లాంటి సమస్యలను మనల్ని పట్టి పీడిస్తాయి. దేవుని మాటకు లోబడ్డావా? ఆలోచన చేయి. లోబడకుండా ఉంటున్నావా? వినయముగా జీవిస్తే పాపము నిన్ను వెంటాడినా దాని నుండి దూరముగా పారిపోతే, దేవునికి భయపడే మనిషిగా నువ్వు ఉంటే నువ్వు వర్ధిల్లుతావు యోసేపు వలె. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి మనం వర్ధిల్లాలి అంటే మనం వినయం ఉండాలి. యోనా వలె మనం ఉండకూడదు అన్నమాట. యోనా ఏం చేశాడు? నినివే పట్టణానికి వెళ్ళముంటే ఈయన తర్షీసుకి వెళ్ళాడు. దేవుని మార్గంలో నడవకుండా దేవునికి వ్యతిరేకమైన మార్గంలోకి వెళ్ళిపోతున్నాడు. చాలా మంది కూడా దేవుని మాటను లెక్క చేయరు, దేవుని మాటని లెక్క చేయరు అన్నమాట. ఎన్నిసార్లు చెప్పినా దేవుని మాటను వినరు అన్నమాట. ఆలోచన చేయండి. ఈయన సమస్యని కొని తెచ్చుకున్నాడు. ఎత్తి అగాధంలో వేయిస్తే ఏమైందో తెలుసా? తన ప్రాణానికే సంకటం వచ్చింది. త్రిమింగలం ఏం చేసింది? మింగివేసింది. దేవుడు చెప్పాడు కాబట్టి ఆయన జీర్ణం అయిపోలా. లేకపోతే ఎవరైనా తిమింగలం మింగితే ఉంటారా? ఎవరైనా ఉంటారా బ్రతికి? ఆలోచన చేయండి. దేవుని యొక్క గొప్ప కార్యము నినివే పట్టణ ప్రజల పాపము నుండి వారిని పరిరక్షించడానికి, వారికి సువార్త చెప్పడానికి ప్రవక్త అయినటువంటి యోనాను పొమ్మంటే ఆయన దేవునికి వేరేగా వెళ్ళాడు. ఏం తెచ్చుకున్నాడు? ప్రజల చేత అవమానించబడ్డాడు, అగాధంలో వేయబడ్డాడు, ప్రాణానికే సంకటం తెచ్చుకున్నాడు. దేవుని మాటలు లెక్క చేయని వారికి ఇదే పరిస్థితి. దేవుని మాటను లెక్క చేయకుండా జీవిస్తూ ఉన్నావా? ఆలోచన చేయాలి. మనం ఆలోచన చేస్తే మరి వినయానికి ముందు ఏముంటుంది? లేక ఘనతకు ముందు వినయము ఉంటుంది. అంటే ఎవరైతే వినయంగా ఉంటారో వారికి ఘనత వస్తుంది అన్నమాట. భర్త భార్య ఎడల వినయంగా ఉండాలి, భార్య భర్తకు లోబడి ఉండాలి. అప్పుడు ఆ కుటుంబం వర్ధిల్లిద్ది, దేవుని చేత వర్ధిల్లబడిద్ది అన్నమాట. ఆలోచన చేయండి. మనం గమనించినట్లయితే సంఘం వర్ధిల్లాలన్నా, కుటుంబం వర్ధిల్లాలన్నా మనలో విశ్వాస జీవితంలో ఏముండాలి అంటే వినయం ఉండాలి. అబ్బా, పలానా అమ్మాయి చూడు ఎంత వినయంగా ఉంటుందో, ఆ అమ్మాయి అసలు ఎవరితో మాట్లాడదు, ఆ అమ్మాయి పని ఏదో అమ్మాయే చేసుకుంటుంది అని చెప్తారు. పలానా వాళ్ళ కోడలు చాలా మంచిది అని చెప్తారు. అదే సామెతలు 31వ అధ్యాయంలో గవిని వెలుపల ఆమెను గురించి కొనియాడదులు మాట్లాడుకుంటారు. మనం గమనిస్తాం అన్నమాట.
అంటే ఆమెను పొగుడుతూ ఉంటారన్నమాట. ఎందుకని? ఆమె ప్రవర్తన, ఆమె వినయం. ఆలోచన చేయండి, మన జీవితంలో వినయం కలిగి ఉన్నామా? వినయం కలిగి ఉన్నామా? దేవుని మాటకు లోబడుతున్నామా? దేవుని మాటకు లోబడుతున్నామా? మరి ఆలోచన చేయండి. దేవుని మాటకు లోబడకుండా ఉంటున్నావా? నిజంగా ఆదాము అవ్వకు దేవుడు మాట చెప్పాడు. మాట చెబితే ఆ మాటను లెక్క చేయాల. ఆజ్ఞ అతిక్రమించడమే పాపం అని చెప్తూ ఉంటే మరి కన్నులకు బాగా రమ్యంగా కనబడిందంట. అది చూడంగానే తినాలనిపించిందంట. ఆమె తిన్నది. ఆమె తినడంతో పాటు భర్తను కూడా ఇచ్చింది. ఏం తెచ్చుకున్నారు? పాపం తెచ్చుకున్నారు, శాపము తెచ్చుకున్నారు అన్నమాట. వారిని బట్టి యావత్తు భూమి అంతా కూడా శపించబడింది. దేవుని మాటకు లోబడుతున్నావా? లోబడితే నీకు వర్ధిల్లుతావు, ఆశీర్వదించబడతావు. దేవుని మాటకు లోబడుకుంటే యోనావలే సంకటం పాలైపోతావు, అవమానించబడతావు, అగాధంలో వేయబడతావు. ప్రాణము సంకటంలో పడిపోయింది. ఆలోచన చేయండి. దేవుడు మాట్లాడుతున్నాడు మనతో. ఏమంటున్నాడయ్యా అంటే సామెతలు 15వ అధ్యాయం 33వ వచనంలో లాస్ట్గా ఏమంటున్నాడు? ఘనతకు ముందు వినయం ఉంటుంది అన్నమాట. చూడండి, 149వ కీర్తన 5వ వచనం. 149వ కీర్తన 5వ వచనం. భక్తులు ఘనత నుండి ప్రహర్షించెదరు గాక. వారు సంతోష భరితులై తమ పడకల మీద ఉత్సాహ గానము చేయుదురు గాక. ఎవరు ఘనత నొందుతారట? ఇక్కడ భక్తులు ఘనత నొందుతారు. ఎవరైతే దేవుని యందు భయము భక్తి కలిగి జీవిస్తారో వారు ఏమవుతారంట? ఘనత నొందుతారు. మొదటిగా ఎవరు ఘనత నొందుతారని చెప్పుకున్నాం? ఎవరైతే వినయము కలిగి జీవిస్తారో వాడు ఘనత నొందుతారు. ఘనతకు ముందు వినయం ఉండును. అంటే వినయము కలిగి ఎవరైతే జీవించుతూ ఉంటారో వారు ఘనత నొందుతారు. రెండో విషయం ఏంటంటే భక్తి కలిగిన వారు ఘనత గొంగి ప్రహర్షించెదరు అన్నారు. భయభక్తులు ఉండాలి అన్నమాట. దేవుడంటే భయం, దేవుడంటే భక్తి ఉండాలి అన్నమాట. భయం లేని భక్తి మృతమే. ఆలోచన చేయండి. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అన్నమాట. అయితే ఏమంటున్నాడయ్యా అంటే మరి భక్తి కలిగి జీవించాలి అన్నమాట. అబ్రహాముని దేవుడే చెప్తున్నాడు, అబ్రహాము దేవుని భయపడు వాడని చెప్తున్నాడు. ఎందుకని అంటే దేవుడికి నీకు ఉన్న ఒక్కడైన కుమారుడికి దేవునికి అర్పించుటకు వెనుదీయలేదు కనుక నీవు దేవునికి భయపడు మనిషివని తెలుస్తుంది. దేవునికి భయపడుతున్నావా? దేవునికి భయపడితే అబ్రహాము ఏ విధంగా ఆశీర్వదించబడ్డాడో జనాంగానికి మరి ఆ విధంగా ఆశీర్వదించబడతావు. భయం ఉంటే నువ్వు ఆయనని భక్తిగా జీవిస్తావు. నన్నెవరు చూడలేదులే, నేనెవరు చూడలేదులే అని నువ్వు అనుకుంటున్నావా? ఆలోచన చేయి. దేవుని ఎదుట మరి దేవుడు మొత్తాన్ని చూస్తూ ఉన్న దేవుడు అన్నమాట. మలాకీ గ్రంథంలో 3వ అధ్యాయంలో మనం చూస్తాం, భక్తుల మాటలే ఆయన వింటూ ఉంటాడట. 3వ అధ్యాయంలో చెప్తాడు, భక్తుల మాటలు వింటాడు అన్నమాట. నువ్వేం మాట్లాడుతున్నావో, నువ్వేం చెప్తున్నావో, ఒకరితో ఒకరి మాటలు ఏం మాట్లాడుతున్నావో కూడా అన్ని రాయబడుతుంది అన్నమాట దేవుని ఎదుట. ఏం మాట్లాడుతున్నావు,
ఎవరు ఇంటి లేదనుకుంటున్నావా? ఎవరు చూడలేదనుకుంటున్నావా? ఆలోచన చేయాలి. నువ్వు భక్తి కలిగి జీవిస్తే ఘనత నొందుతావు. ఆలోచన చేయండి. భక్తి కలిగి జీవించాడు కాబట్టి ఘనత నొందాడు, రెట్టింపు ఘనత నొందాడు. నిజముగా దేవుని చేతే మరి భయము భక్తి కలిగిన వాడిగా మరి సాక్ష్యం పొందాడు. ఎవరు? యోబు అన్నమాట. యోబు తన జీవిత కాలంలో ధనవంతుడై ఉన్నాడు. మరి అన్నీ ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క మొత్తము కోల్పోయాడు, ఆ సాక్ష్యము పొందాడు. ఇతను మరి ఏమయ్యాడంటే ధనవంతుడంటే మొత్తము చనిపోయినాయి, ఎడ్లు అవన్నీ కూడా లేకుండా పోయినాయి. ఒకరోజే బిడ్డలు చనిపోయారు, ఆస్తి కోల్పోయాడు, ఆరోగ్యము కోల్పోయాడు. నువ్వైతే ఏమంటావు? దేవుణ్ణి ఏమంటావు? ఖచ్చితంగా దేవుడు నాకు అన్యాయం చేశాడని అంటావు, ఖచ్చితంగా అంటావు. కానీ యోబు అలా అనలా. దేవుడిచ్చును దేవుడే తీసుకున్నాడు. దేవునికి యెహోవాకే స్తోత్రం. ఎంత గొప్పవా! కాబట్టి ఆయన భయభక్తి కలిగిన జీవితాన్ని జీవించాడు. నిజంగా భార్యను కూడా మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుగాకట్లా అని చెప్పాడే కానీ మూర్ఖురాలా అని అన్నా. ఎంత గొప్ప భక్తి జీవితం! కాబట్టి కోల్పోయిన దానికంటే రెట్టింపు పొందాడు. ప్రియులారా, మనం గమనిస్తూ ఉన్నాం, భక్తి జీవితం ఉంటే ఘనత వస్తుంది. భక్తి జీవితం కలిగిన వారు మనం మరి భక్తి కలిగి ఉంటే ఘనత వస్తుంది అన్నమాట. ఆలోచన చేయండి. మరి భయభక్తులు కలిగిన వారిని ఆయన ఘనత చేస్తాడు, ఘనత ఇస్తాడు అన్నమాట. చూడండి, సామెతలు 19వ అధ్యాయము 11వ వచనం. సామెతలు 19వ అధ్యాయము 11వ వచనం. ఒక సుబుద్ధిని వానికి దీర్ఘశాంతమును ఇచ్చును. తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనతనిచ్చును. తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనత నిచ్చును. ఏంటంట? తప్పులు క్షమించే వానికి ఘనతనిచ్చును అన్నాడు. ఎవరైతే క్షమాపణ గుణం ఉందో వారికి ఘనత వస్తుంది. ఒరే, నేను ఎంత తప్పు చేసినా కానీ ఆయన నన్ను క్షమించాడు రా అంటే ఆయనకు ఏం చేయబడుతున్నాడు? ఘనత నొందుతున్నాడు. మరి ఆలోచన చేయండి, ఘనత అన్నమాట. ఘనత మరి క్షమాపణ అన్నమాట. భర్త భార్యని క్షమించట్లేదు, భార్య భర్తను క్షమించట్లేదు, తండ్రి కొడుకును క్షమించట్లేదు, కొడుకు తండ్రిని క్షమించట్లేదు. అట్టి దుర్భరమైన రోజుల్లో మనం ఉండగా మనం ఏమి నేర్చుకోవాలి అంటే, మరి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. క్షమించడం వలన ఘనత నొందుతావని చెప్తున్నాడు. నువ్వు ఘనతగా పొందాలి అంటే ఈ రాత్రి వేళ నువ్వు క్షమించే గుణం నీలో ఉండాలి. కుటుంబం సక్రమంగా ఉండాలి అంటే భార్య భర్తను క్షమించాలి, భర్త భార్యను క్షమించాలి, తండ్రి కుమారులను క్షమించాలి, కుమారులు తండ్రిని క్షమించాలి. మరి ఆ క్షమాగుణం ఉండాలి అన్నమాట. ఆలోచన చేయండి, రాళ్లతో కొట్టబడుతున్నా కూడా, రాళ్లతో మరి విసిరివేస్తున్న వారిని చూసి మరి ప్రాణం పోతున్నటువంటి సమయంలో కూడా ఏమంటున్నాడో తెలుసా? స్టెఫెన్ ఏమంటున్నాడో తెలుసా? వీరేమి చేయించున్నారు, వీరు ఎరుగురు గనక వీరిని క్షమించండి. ప్రాణము తీస్తున్న వారిని కూడా
క్షమించే మనస్సు. కాబట్టి ఈ గ్రంథములో, ఈ పవిత్ర గ్రంథములో ఆయన పేరు పరిశుద్ధంగా వ్రాయబడింది. ఘనతను దారి అంటే క్షమాపణ గుణం. ఆలోచన చేయండి, క్షమించే గుణం నీలో ఉన్నదా? ఈ రాత్రి వేళ ఆలోచన చేయి. క్షమిస్తున్నావా? విశ్వాసి జీవితంలో క్షమించే గుణం నీకున్నదా లేదో ఆలోచన చేయి. క్షమించడం నిజముగా ఆ ప్రభువే మనము దుర్మార్గులమై, దుష్టులమై, నేరస్తులమై ఆయనకు దూరముగా ఉన్న మన ఎడల ఆయన క్షమాపణ గుణం ఉన్నది కనుక ఆ తండ్రి, ఆ పరలోకపు తండ్రి ఆయన కుమారుణ్ణి ఈ లోకానికి పంపి మన కొరకు, మనం ఇంకనూ పాపులమై ఉండగానే ఆయన ప్రేమను మన ఎడల ఎల్లడిపరిచాడు. మన కొరకై క్రీస్తు చనిపోయిన అని చూస్తాం. రోమపత్రిక 5వ అధ్యాయంలో 8వ వచనంలో. ఆలోచన చేయండి. ఇంకా నిజంగా చెప్పాలంటే ఆ ప్రభు అయిన యేసయ్య ఆ కల్వరి శిలువలో ఉండి ఆ 3 మేకుల మధ్య వేలాడదీయబడి ఆయన వస్త్రాలని పంచుకున్నటువంటి సమయంలో వారిని చూసి ఏమంటున్నాడో తెలుసా? వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనక తండ్రి వీరిని క్షమించమంటున్నాడు. నువ్వు క్షమిస్తావా? అతి క్షమాపణ నీలో ఉన్నదా? ఈ రాత్రి వేళ నువ్వు అవగాహన చేసుకో. విశ్వాస జీవితంలో క్షమించడం వల్ల ఏమంతో ఘనత నొందుతా. మొదటి విషయం, మనం 3 విషయాలు నేర్చుకున్నాం. ఒకటేంటయ్యా అంటే వినయము కలిగి జీవిస్తే ఏమవుతుంది? ఘనత వస్తుంది. రెండో విషయం ఏమిటయ్యా అంటే మరి భక్తి కలిగి జీవించడం అన్నమాట. ఆలోచన చేయండి. భక్తి కలిగి జీవించడం మూలంగానే ఏముంటుందయ్యా అంటే ఘనత వస్తుంది. నిజముగా యోబు ఎంత భక్తి కలిగి ఉన్నాడో ఆలోచన చేయండి. మొత్తం కోల్పోయినా కూడా వ్యాధి వచ్చింది, బాధ వచ్చింది, శ్రమ వచ్చింది, పురుగులు పట్టింది శరీరం అంతా కూడా, అయినా ప్రభువుని స్తుతిస్తూ గణపరుస్తూ ఉన్నాడు. ఈ లోకంలో అటు జీవితం ఎవరు జీవిస్తారు? అంత భక్తి. ఆలోచన చేయండి. భక్తి కలిగి ఉంటే ఘనత అందుతాము. క్షమించే గుణం ఉంటే ఏమవుతామై అంటే మనం ఏమవుతాం? ఘనత నొందుతాం. చూడండి, సామెతలు 13వ అధ్యాయము 18వ వచనం. శిక్షను ఉపేక్షించువానికి అవమాన దారిద్ర్యతలు ప్రాప్తించును. గద్దింపును లక్ష్య పెట్టువాడు ఘనత నొందుతాడు అన్నమాట. ఎవరైతే తప్పు చేస్తున్నప్పుడు ఒరే అబ్బాయి ఈ తప్పు అని గద్దించితే ఆ గద్దింపుకు ఎవరైతే లోబడతారో వారు ఏమవుతారు? ఘనత నొందుతారు. ఒరే అబ్బాయి చూడగాకరా, ఒకటే చూస్తున్నావు, కళ్ళు పోతాయి అని చెప్తే ఆ అబ్బాయి చూడలేదనుకోండి, చివరికి ఏమైంది? కళ్ళు పోతాయి. ఆలోచన చేయండి. ఏంటయ్యా అంటే గద్దింపుకు లోబడాలి అన్నమాట. గద్దింపుకు లోబడాలి. అది అగ్నిగుండం ఉంది నాయనా, దేవుణ్ణి నమ్ముకో, లేకపోతే యుగాయుగాలు పురుగు చావదు, అగ్ని ఆరదు అని చెప్పి చెప్తుంటే నువ్వు నమ్మకుంటే నువ్వేమైపోతావు? అగ్ని పాలవుతావు. నోవాహు ప్రకటించాడు వర్షం 40 దినాలు కురవబోతుంది, అయ్యలారా అమ్మలారా వచ్చి ఓడెక్కండి అని ప్రకటించాడు. వచ్చారా? రాలా. నమ్మకుండా ఉన్నారు. అదే రోజు నోవాహు దినాల్లో ఏదైతే జరిగిందో, పెళ్లిళ్ళు జరుగుతూ ఉంటాయి, విందులు వినోదాలు జరుగుతూ ఉంటాయి. మరి అదే రోజుల్లో ప్రభు రానై ఉన్నాడు.
ప్రభు రాకడ సమీపముగా ఉన్నది, అతి సమీపముగా ఉన్నది. అయితే ఆలోచన చేయాలి. దేవుని మాటకు లోబడి ఆయన మాటకు వినయుడై ఉంటే నీకు ఆ అగ్నిగుండము నుండి తప్పింపబడి నీవు పరలోకంలో ఉంటావు, యెరూషలేము పట్టణంలో ఉంటావు, బంగారు వీధుల్లో ఉంటావు. నీతి కిరీటాలు, మహిమ కిరీటాలు, వాడవాడని కిరీటాలు నీకు ఇచ్చి నీతో నీవు దేవుని సన్నిధిలో ఉంటావు. నువ్వు దేవునితో ఆనందంగా జీవిస్తావు. ఇప్పుడు దేవుని మాటకు విధేయుడమైనప్పుడు ఆలోచన చేయండి. గద్దింపుకు లోబడాలి. లోబడతావా? లోబడకుండా జీవిస్తావా? ఆలోచన చేయండి. మాట చెప్పినప్పుడు వింటే ఖచ్చితంగా నీవు ఏదైనా కానీ ఆలోచన చేయండి. ఒక చెట్టు నాటినప్పుడు దానికి నీరు కావాల్సి వస్తే నీరు పోస్తాం. అలాగే పురుగు పడితే పురుగు మందు చల్లుతాం. అది పెరిగి ఏమవుతుంది? పెద్దదైనాక ఫలము భరిస్తుంది. ప్రియారా, మన విశ్వాస జీవితంలో మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే ఇదే, విశ్వాసంలో ఫలించాలి. పురుగు పట్టకుండా మనం నీరుతో, వాక్యం అనే నీరుతో ఎదుగుతూ ఉండాలి అన్నమాట. ఈ రాత్రి వేళ నువ్వు వాక్యాన్ని పట్టుకొని ఎదుగుతావా? వాక్యాన్ని విడిచి అగ్నిగుండము పాలవుతావా? ఆలోచన చేయి. దేవుని నమ్ముకొని దేవునితో సన్నిధిలో గడపాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సురేష్ బ్రదర్ ప్రార్థన చేస్తాం. స్తోత్రం 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 తండ్రి. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవ, ఆశ్చర్యకర